కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులు, బీసీలు, మైనార్టీలను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లోనే కర్నూలు పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై 3 టౌన్ సీఐ శేషయ్య వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. నారా లోకేష్ కళ్ళుగప్పి మంత్రి టీజీ భరత్ 100 కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉన్నారా, మీకేం పనులు లేవా, మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని, ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోని మీద ఎందుకు పడినావు సార్, నువ్వు తప్పు కదా సార్, నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్, తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్టులో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాదను ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. మాట్లాడుతుంటే భయపడాలా, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు సార్. అదే అన్న నేను చెప్పేది. వెనక పక్క చూడు భూములు కబ్జా చేస్తున్నా టీడీపీ వాళ్లకు బుద్ధి లేదు. అమ్మా నేను చెప్పినా కదా నా మీద కొట్టాడుతేటమ్మా నువ్వు, అదే చెప్తానమ్మా. కాబట్టి వీటన్నిటిని సాధించుకొని మంచి పాలన వైపు వీళ్ళు వస్తే బానే ఉంటది. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడు అన్న, నాకు ఖబర్దార్ అన్నాడు. ఇక బానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను ఖబర్దార్ అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తాను అంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు నాకు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు, ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా, పోనీ టీడీపీ వాళ్ళను ఒక మాట అడగాలనుంది, మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుకోసారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాడ్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్లనే ఉంటదన్న పరిస్థితి. గుడిసెలలో కూడా కోట్లు వేసుకొని బతకాలంటే కష్టం కదన్నా. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఒక్క పిలుపుతో ఒక పిల్లోడికి మద్దతుగా ఇన్ని వేల మంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ ఇంత గొప్ప కార్యకర్తలు మాకు దొరికినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.